ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? px² + qx + r = 0 అనే ఈక్వేషన్ ఇచ్చారు. అండ్ దీనికి 2 రూట్స్ ఉంటాయి. ఆ 2 రూట్స్లో ఒక రూట్ అనేది ఇంకొక రూట్ కన్నా 2 టైమ్స్ అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూట్ని ఆల్ఫా అనుకుంటే దీనికి 2 టైమ్స్ అంటే 2α అవుతుంది. ఈ 2α అనేది ఇంకో రూట్ అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్కి రూట్స్ ఏంటి? ఆల్ఫా, 2α. అయితే 2q² వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం 2q² వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో px² + qx + r = 0 అనే ఈక్వేషన్కి సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది మనకి ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c = 0 అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా, బీటా అనేవి దీనికి రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి? దీనికి -b/a, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయి? c/a. సో దీన్ని బేస్ చేసుకుని మనం దీనికి సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇక్కడ ఆల్ఫా అంటే మనకి వాల్యూ ఎంత అవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా అంటే వాల్యూ ఎంత? 2α = ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి b ప్లేస్లో ఇక్కడ ఏముంది? q. అంటే ఎలా రాసుకోవచ్చు? -q/a ప్లేస్లో ఇక్కడ మనకి ఏముంది? p. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3α = -q/p. ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే ఆల్ఫా = -q/3p. ఇది మనకి సమ్ ఆఫ్ రూట్స్ వాల్యూ, ఇది మనకి ఆల్ఫా వాల్యూ అవుతుంది. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఆల్ఫా అంటే వాల్యూ ఎంత? ఆల్ఫాయే. బీటా అంటే వాల్యూ ఎంత? 2α = c అంటే ఎంత? ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే c ఏమో 6, a ఎంత అవుతుంది? p. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆల్ఫా × 2α అంటే 2α² = r/p. ఇది మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది. ఇక్కడ మనకి 2α² = r/p వచ్చింది. ఇక్కడ మనకి ఏ వాల్యూ కావాలి? 2q² వాల్యూ కావాలి. సో ఇక్కడ మనకి q టర్మ్ అనేది లేదు కాబట్టి ఈ ఆల్ఫాలో -q/3p అనే టర్మ్ ఉంది. ఈ ఆల్ఫాలో మనకి q టర్మ్ ఉంది కాబట్టి ఆల్ఫాలో ఈ -q/3p వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనం 2q² వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఆల్ఫా వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2α² = r/pలో ఆల్ఫా వాల్యూ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -q/p² = r/p. 2 ఇదే ఫార్ములాలో ఉంది. a/b (a n/b/n) అనే ఫార్ములాలో ఉంది. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని దీన్ని ఎలా రాసుకోవచ్చు? -q² / 3p² = r/p. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 -q² అంటే q²/3p² అంటే 9p² = r/p. ఇక్కడ p అనేది p² p టైమ్స్ పోతుంది. అంటే ఇంకెంత మిగిలింది? 2 × q²/9p = r అని రాసుకోవచ్చా? ఈ 9p ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే 2q² = r × 9p. అంటే ఎంత అవుతుంది? 2q² = r × 9p అంటే 9pr. దెర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి? 2q² = 9pr. ఇది మన ఆన్సర్.